ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం తిరుపతి అన్న ఎన్నో కళలు కన్నాడు. ఈ సినిమాని జనాల ముందుకు తీసుకెళ్ళాలి, మనోడి కళలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ హీరో బ్రో ఆల్ ది బెస్ట్. మీరు బాగా చేశారు, చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్స్ అండి ఈ ఈవెంట్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలకు మీరు మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్, మంచి లిరిక్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. సో ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. సో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మీ క్వశ్చన్. చెప్తాను, లాస్ట్లో చెప్తాను అది. సో నాకు ట్రైలర్ చూశారు కదండి, నచ్చింది అనుకుంటున్నాను అందరికీ. ఒకసారి వేసుకోరా కొంచెం మాకు ఊపిరి రావడానికి. థ్యాంక్ యూ. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ తిరుపతి గారికి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి, ఇద్దరికి నేను వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేనండి. నన్ను నమ్మి ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. సో అండ్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలండి. ఆయన అంటే మేము అనుకున్న బడ్జెట్ కన్నా త్రీ టైమ్స్ కన్నా ఇంకా క్రాస్ అయింది బడ్జెట్. కానీ ఆయన ఎక్కడ స్టోరీని బాగా నమ్మారు, మమ్మల్ని బాగా నమ్మారు. సో ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటే ఆయన వల్లే. ఆయన లేకపోతే సినిమా లేదు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ మూవీ మొత్తం మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో జరిగింది. స్లాంగ్ కూడా మీకు మరాఠీ తెలంగాణ ఉంటుంది. ఇప్పుడు దాకా రాలేదనుకుంటా అలాంటి మూవీ స్లాంగ్ కానీ అట్లాంటిది. సో మీకు కొత్తగా ఉంటుంది మూవీ డెఫినెట్గా. యా. సో అండ్ డిమ్డా జనాలు కూడా థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాగు ఉండేది యాక్చువల్లీ అక్కడ. వాగ్ ఏంటంటే మేము అక్కడ ఊర్లోకి వెళ్ళి బయటికి రావాలంటే వాక్ క్రాస్ చేయాలి. ఒక్కొక్కసారి వర్షాలు పడి పెరిగిపోయేది అనమాట. సో అక్కడ కరెంట్ లేకపోయినా సరే వాళ్ళు మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు. అంటే మేము 60-70 మంది ఉంటామన్నమాట. అన్ని మంది వాళ్ళు చూసుకున్నారు కరెంట్ లేకుండా అంతా పాపం. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ వాళ్ళ రిక్వెస్ట్ ఒకటి ఉంది. సో ఇక్కడ చెప్పచ్చో తెలియదు. వాళ్ళకి ఒక బ్రిడ్జ్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారండి ఆ వాగ్ కోసం. ఎందుకంటే చాలామంది పాపం అక్కడ కొట్టుకుపోయి అట్లా అయింది. సో ఎవరైనా హయ్యర్ అఫీషియల్ చూస్తే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. యా. అండ్ ఈ మూవీ అయితే డెఫినెట్లీ మంచి ఎమోషనల్ సెంటిమెంటల్ మూవీ అండి. మీరు డెఫినెట్గా లైక్ చేస్తారు అనుకుంటున్నాం. ఏదో ఓటీటీలో చూడొచ్చులే అని స్కిప్ చేయకండి. మీకు రియల్ ఫీల్ ఉండాలంటే ప్లీజ్ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. యా, థ్యాంక్ యూ. యా, క్వశ్చన్ ఏంటంటే సార్ నా క్వశ్చన్ మర్చిపోయారు సార్. చెప్పండి. యా, క్వశ్చన్ ఏంటంటే బేసికల్గా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా కూడా కొంతమందిని ఇన్స్పిరేషన్గా అయితే తీసుకుంటారు సార్. అందులో ఖచ్చితంగా మాస్ మహారాజా రవితేజ గారు ఉంటారు. సో మీరు ఆల్మోస్ట్ మేనలుడు కాబట్టి మేనమామ గారి నుంచి యాజ్ అన్ యాక్టర్గా ఏ క్వాలిటీ మీరు పిక్ చేసుకుంటారు? సో మావయ్య నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, షూటింగ్లకి వెళ్తూ ఉండేవాడిని. సో ఏ క్వాలిటీ అంటే ఆయన చాలా ఓపెన్గా ఉంటారు అసలు. అందులో మనకి 10% ఎనర్జీ ఉన్నా సరే మనం ఎక్కడ ఉంటామట. అంత ఎనర్జీ అక్కడ ఆయనతో ఒక 10 minutes కూర్చున్నా సరే మనకి ఆ ఎనర్జీ వస్తుంది, మామూలుగా ఉండదు అసలు. సో నేను అయితే చెప్పాను మావయ్యకి మూవీ చేస్తానని. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్నాడు మావయ్య. చూడాలి. యా. సో ఒక ఫినిషింగ్ టచ్ సార్, యాక్చువల్లీ ఒక చిన్న డైలాగ్ మీ మావయ్య గారి సినిమాల్లో ఏదైనా ఒక ట్రెండింగ్ డైలాగ్ అది చెప్తే రేపు మన ఇద్దరమే సోషల్ మీడియాలో ఉండాలి, ట్రెండింగ్ అయిపోవాలన్నమాట. అలా చెప్పాలి డైలాగ్ మీరు. అసలు ఏ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్దాం, నేను లాస్ట్లో చెప్దాం. లాస్ట్ పంచ్ మీరు ఇస్తారా సార్? లాస్ట్లో మనం ఇచ్చేద్దాం. మీరు ఇస్తారు అయితే ఇచ్చేద్దాం, అంతేనా? ఓకే, డన్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ అది చెప్పడం మర్చిపోయాను. గుడ్ ఈవినింగ్. గట్టిగా చెప్పండి అబ్బా, గట్టిగా చప్పట్లు కొట్టండి మీరు చెప్పినట్టు. ఎవరా గుడ్ ఈవినింగ్ చెప్పినా సరే ఒక గుడ్ ఈవినింగ్ కూడా అట్లీస్ట్ రివర్స్ చెప్పట్లేదు ఎవరు. యా, దిస్ ఇస్ గుడ్. సో చాలా బాగా చెప్పారు. ఫస్ట్ ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా కష్టపడ్డాం ఈ మూవీ తీయడానికి. అంటే వాళ్ళది ఎంత కష్టం ఉందో ఆర్టిస్టులుగా మాది అంతే కష్టం ఉంది. సో ఓటీటీలో వస్తుంది అప్పుడు చూద్దాము అని అనుకోవద్దు. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. చూసాక చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. సో ఎంతకన్నా నేను ఎక్కువ మాట్లాడను. సో ఇంకా చాలామంది మాట్లాడారు కాబట్టి థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విచ్చేసినటువంటి ఆత్మీయులకు ఆహుతులందరికీ మరీ థ్యాంక్స్. ఎస్పెషల్లీ సినిమా ఏదైనా మీ చేతుల్లోనే ఉంది, అది మీడియా మిత్రులు. ఈవెంట్ కవర్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా తరపున, ఈవెంట్ తరపున, సినిమా తరపున థ్యాంక్ యూ సో మచ్. అండ్ తిరుపతి గారు, భాస్కర్ గారు ఒకసారి మీరు ముందుకు రారా. సాధారణంగా నేను చాలా ఆడియో లాంచ్లు చేస్తా,
ప్రొడ్యూసర్ అనగానే మెడలో చాలా పెద్ద గోల్డ్ గొలుసు, చేతికి ఉంగరాలు, అట్లా కొంచెం మంచి అటైర్ ఉంటుంది. కానీ జస్ట్ సినిమా అంటే పిచ్చి అంతే. ఈ సినిమా కోసం జగమెరిగిన సత్యానికి వెనక ఈ జగమెరగని ఎన్నో కష్టాలు ఉన్నాయి. అవి నేను దగ్గరుండి చూసిన. ఎంత కష్టపడుతున్నారంటే పురిటి నొప్పులు 1 గంట 2 గంటలు ఒక రోజేమో, ఎన్ని నెలల ప్రసవ వేదనండి. తిరుపతి గారు రండి మీరు. అసలు నాకే ఒక దశలో జస్ట్ లిరిక్స్ రాసి వదిలేసిన నాకే ఏడుపు వచ్చింది. ఇంత కష్టం ఉంటుందా ఒక సినిమా బయటికి రావాలి అంటే అని. తిరుపతి గారికి, భాస్కర్ గారికి ఇది అద్భుతమైన సినిమా. ఒక్కసారి ఏదో నాకు రఫ్ వర్షన్ చూపించారు కొన్ని నెలల క్రితం. ఇప్పటికీ ఎవ్రీ సీన్ చెప్పమంటే చెప్తా, ఒకటేసారి చూసా. అంత ఆకట్టుకుంది. నేను పాట రాసాను కాదు. అండ్ నేను ఈ వేదిక ముఖంగా ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలి, అది సురేష్ బొబ్బిలి గారికి. అభిమానం కొద్ది సినిమా మీద అభిమానం కొద్ది అందరూ వచ్చిండ్రు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఫస్ట్గా సినిమా గురించి, సినిమా ఇలా ట్రైలర్ ఎలా ఉంది, ట్రైలర్ ఇంకా ఎంత కష్టం ఉందన్నది మన సురేష్ బొబ్బిలి. ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సి సురేష్ బొబ్బిలి గారికి. మ్యూజిక్ ఎక్సలెంట్ మ్యూజిక్ అండి. అండ్ ద డైరెక్టర్ తిరుపతి ఎంత కష్టపడ్డాడంటే, తిరుపతి సినిమా చూసి సినిమా గురించి తిరుపతి మాట్లాడతారు. నేను జస్ట్ ఏంటంటే తిరుపతికి థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాను. ప్లస్ నా డిఓపి సోయబ్ గారు ఎక్సలెంట్ కెమెరామెన్ అండి. ప్లస్ ఏంటంటే దిమ్దా ప్రజలకి అందరికీ చాలా థ్యాంక్స్. సినిమా గురించి మొత్తం మన డైరెక్టర్ గారు చెప్తేనే బాగుంటుంది. సినిమా గురించి అంతా తిరుపతి చెప్తారు. ఓకే, ఓకే సార్. ఫైనల్ గా మన హీరో గారు మంచి హైట్, మంచి కలర్, మంచి దాని కూల్ గా ఉన్నారు సార్, చూడంగానే కూలెస్ట్ గాయగా. సో మీరేం చెప్తారు, 1 word లో డిస్క్రైబ్ చేయాలి మన అవినాష్ వర్మ గారిని? ఒకటే చెప్తున్నాను, అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అందరికి కొత్త వాళ్ళు అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. నీలిమ గారికి కానీ, అవినాష్కి, ఇంకో ఆద్య అనే ఇంకో అమ్మాయి ఉంది తనకి, మిగతా ఆర్టిస్టులు అందరికీ. ఎందుకంటే ఆ దిమ్దా గ్రామంలో చాలా తక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాంటి కాడ ఈ అమ్మాయిలు కానీ చాలా ఇబ్బంది పడరు. ఆ ఇబ్బంది అంతా ఈ సినిమా మీద పోతుందని చెప్పేసి ముఖ్యంగా నీలిమ గారు చాలా కష్టపడ్డాయి. ఎక్కువ సీన్స్ ఎక్కువ షూట్ చేశారు నీలిమ గారు. అక్కడ ఏంటంటే కరెంట్ ఉండదు, అది మొత్తం వాగు చుట్టూ ఏమీ ఉండదు అక్కడ ఫెసిలిటీస్, ఏ వాష్రూమ్స్ కూడా ఉంటాయి అక్కడ. అట్లాంటి కడ చేసినాం షూటింగ్ అంతా ఫస్ట్ వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఓకే సార్, యాక్చువల్లీ మీ రిలీజ్ డేట్ April 18th. అందరికీ తెలిసి April 18th ఇంకొక పెద్ద సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో దానికి పోటీగానే అనొచ్చు, ఎందుకంటే సరిసమానంగా వస్తుంటే. అంటే మీ సినిమా మీద మీకున్న నమ్మకం ఏంటి, అండ్ పర్టికులర్గా ఆ డేట్కి రావడానికి రీజన్ ఏంటి? పర్టికులర్గా డేట్ రావడానికి ఏం లేదు. మేము ముందుండి అనుకున్న డేట్ అది 18th అని. అంటే వీళ్ళు తర్వాత అనౌన్స్ చేసినట్టున్నారు. కానీ మా సినిమాకు కూడా ఆదరణ దొరుకుతుందని, కొత్త సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుని ఆ నమ్మకంతోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం 18th రోజు. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కృష్ణవేణి గారు, సో మీకైతే కంగ్రాచులేషన్స్ చెప్తాను నేను. సో మీకు ఎలా అనిపించింది, అండ్ ఆపర్చునిటీ రాగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? అంటే జనాల్ని నేను మెప్పించగలను అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో అప్పుడే బిల్డ్ అయిందా ఏంటి? హౌ ఇట్? నేను యాక్చువల్గా ఫస్ట్ సాంగ్ మెరిసేకి చేశాను, హుషారు హీరో. అది OTT. తర్వాత జట్టి అని ఒక సినిమా వచ్చింది, అందులో రాశాను. ఆ ప్రయాణంలో భాగంగా అనేక ప్రైవేట్ సాంగ్స్ రాస్తున్న క్రమంలో ఒకటి సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ డైరెక్షన్లో నేను లిరిక్స్ రాశాను. అంతే, అక్కడ రికార్డింగ్ టైంలో నేను వెళ్ళాల్సి ఉండే కనుక వెళ్ళా. ఆ తర్వాత ఇంకా మళ్ళీ నేను మామూలుగా నా మీడియా వర్క్స్లో ఉన్నా. ఒకరోజు తిరుపతి గారి నుంచి కాల్ వచ్చింది నాకు, ఇలా సురేష్ బొబ్బిలి గారు లిరిసిస్ట్ కావాలంటే మీ నేమ్ రిఫర్ చేశారు, పలానా సిచ్యువేషన్, బతుకమ్మ సిచ్యువేషన్లో వచ్చే మీ ట్రైలర్లో చూసిన ఫస్ట్ సీన్ అక్కడ ఉంటుంది అని. నేను తెలంగాణ ప్రాంత అమ్మాయిని, నాకు వచ్చింది కూడా తెలంగాణకు సంబంధించి బతుకమ్మ పాటే కనుక వెంటనే 1-2 days అనుకుంటాను కదా సురేష్ గారు, 1-2 daysలో లిరిక్స్ ఇచ్చాం. చిన్న చేంజెస్ ఉంటే చేసినాం. నేను షాక్ అయినా. ఎప్పుడో సురేష్ బొబ్బిలి గారికి ఏదో పాట రాసినా మళ్ళీ నాకు సురేష్ బొబ్బిలి గారు కూడా చెప్పలేదు. తిరుపతి గారు డైరెక్ట్ ఫోన్ చేసి సురేష్ గారు మిమ్మల్ని రికమెండ్ చేశారన్నారు. బాగా వచ్చింది. దానికి ప్రధానమైన క్రెడిట్ యాజ్ యూజువల్ బతుకమ్మ పాటలు అంటేనే బ్రాండ్ సురేష్ బొబ్బిలి గారు. అసలు ఫస్ట్ తెలంగాణలో బతుకమ్మ పాటల కల్చర్ తెచ్చింది ఆయన. అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు, బలమంతా ట్యూనే. దానికి నేను లిరిక్స్ అందించిన అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. చాలా సూతింగ్గా ఉంది. సురేష్ గారు మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ అవినాష్ గారు మావయ్య అని చెప్పి, మరి మావయ్యని నెక్స్ట్ ప్రెస్ మీట్లకి, ఐ మీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఏమైనా తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయా, లేదంటే ఏంటి? అంటే మామూలుగా ఈవెంట్స్కి రావటం అది ఇంట్రెస్ట్ ఉండదు. జస్ట్ మేబీ ఇన్స్టాగ్రామ్ ఇందులో పోస్ట్ చేస్తారేమో,
రావటం అయితే ఉండదండి. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆయన ఆడియో ఫంక్షన్ కానీ వెళ్ళరు. మనకు ఈజ్ ప్రైవేట్ పర్సన్ మన బయటగా. సో యా, థ్యాంక్ యూ. అవినాష్ గారు, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ అంటే చాలా సినిమాలు వస్తుంటాయి, బట్ గొప్ప సినిమాలు అనేవి తక్కువ వస్తాయి. సో అవి ఆడిందా లేదా తెలియదు, మన కెరియర్లో బెస్ట్ మూవీ అవుతాయి అన్నమాట కొన్ని. అలాంటి మూవీ అనుకుంటాను మీకు ఇది. అండ్ అంటే ఎవరైనా మనకి రీసెంట్ ఎవరైనా తెలిస్తే నాకు అతను తెలుసు, ఆ డైరెక్టర్ తెలుసు, హీరో తెలుసు అంటారు. బట్ అంటే రవితేజ గారు మీ మావయ్య ఏంటి కూడా అంటే ప్రమోషన్ టైంలో కానీ సమ్ టైమ్స్లో ఎందుకు మీరు చెప్పుకోలేదు? అంటే మీ మూవీకి ఇంకొంచెం ప్లస్ అవుతుంది కదా. రీసెంట్గా చూసుకుంటే అంటే చిన్న చిన్న సినిమాలకు కూడా పెద్ద హీరోలు వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడడం చూస్తున్నాం. సో అది అదే ఆయనకి అలా ఆయన పాలసీ ఏంటంటే ఎవరు సొంతంగా రావాలని. సో అది యూజ్ చేసుకుంటాం, అది ఇంట్రెస్ట్ ఉంటుంది. మేబీ కొంచెం మనం సక్సెస్ అయిన తర్వాత ఆయన సపోర్ట్ ఇస్తారేమో. ఇనిషియల్గా ఇవ్వటం అనేది ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. బిఫోర్ మీ మూవీ కూడా అంతే సెలెక్టెడ్గా ఉంది. సో దీంట్లో ఎంచుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి? అది ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయింది మీకు? నాకు ఇందులో పాయింట్ కనెక్ట్ అవ్వడం అంటే, నేను ఇప్పటివరకు ఇలాంటి రోల్ చేయలేదు. అంటే ముందు ఆల్రెడీ చేసున్నా ఒక 2 క్యారెక్టర్స్, అవి కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ టైపే ఉంటాయి. బట్ దిస్ ఈజ్ లైక్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. చెప్పా కదా, యూ కెన్ సీ మీ హియర్, యూ కెన్ సీ మీ ఆన్ ద పోస్టర్. అక్కడ ఎలా ఉన్నాను, ఇక్కడ ఎలా ఉన్నాను, కంప్లీట్ వేరియేషన్ ఉంటుంది. సో అది చూస్తే మీకు అర్థమవుతుంది. మెయిన్ ఆ క్యారెక్టరైజేషన్ నచ్చి నేను చేశాను. లేదంటే ఫస్టేనే అడిగాను అనమాట, సార్ నేను ఎలా చేయను అలా చేయను అంటే, పర్లేదండి నేను అదే చెప్తున్నారు, నేను డ్రెస్సింగ్ చూపించాను మేడంకి, అప్పుడే ఒప్పుకున్నారంటే దాన్ని అడిగాను అనమాట. దెన్ 4 years గ్యాప్ అయింది షూటింగ్ టైం నుండి ఇప్పటి వరకు. చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. అంటే 1 month 2 monthsలోనే వస్తే బాగుంది అన్నట్టుంటుంది. ఇంత లాంగ్ టైం కదా, ఎలా అనిపించింది మీకు ఆ గ్యాప్లో? అంటే ఈ గ్యాప్లో నేను మిగిలిన చేసుకున్నాను కాబట్టి ఐ ఫెల్ట్ లైక్, బట్ ఇది ఫస్ట్ వచ్చి ఉంటే బాగుండు. ఎందుకంటే ఇందులో నాకు యాక్టింగ్ స్కోప్ ఎక్కువ, మిగిలిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇది యాక్టింగ్ స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈ మూవీ చాలా యూజ్ అవుద్ది. సో ఇది రిలీజ్ అయితే చూడాలి ఎలా ఉంటుందో రెస్పాన్స్. డైరెక్టర్ గారు, కంగ్రాట్స్. స్ట్రగుల్ అనేది మీ మాటల్లోనే కనిపిస్తుంది. సో ఏదో డిసప్పాయింట్లో ఉన్నారు, బట్ ఆ డిసప్పాయింట్ అనేది 18th మనకి క్లియర్ చేస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే బెస్ట్ మూవీ, మంచి మూవీ ఎప్పుడు వచ్చినా ఆడియన్స్ మోసం చేయరు ఎవరు చేసినా. సో అలాంటి మంచి మూవీ అవుతుంది అనుకుంటాను. అండ్ అంటే మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ నుండి మాట్లాడుకుంటే కొన్ని సినిమాలు ఈ మధ్యన రిలీజ్కి ముందే ఓటీటీకి అమ్మేయడం, సో అవన్నీ క్లియర్ చేసుకొని థియేటర్గా వెళ్తున్నారు. సో మీరేంటి అలాంటి ఓటీటీకి అమ్మేయడం జరిగిందా, లేకపోతే ఏంటి అప్రోచ్ అయ్యారా? దీనికి ముందు నేను మర్చిపోయాను యాక్చువల్లీ, ఇంతకుముందే చెప్పాలి. బిగ్ ఫిష్ సినిమాస్ అంటే ఆ లోగో యాడ్ అయింది కదా, సో వాళ్ళు మా డిజిటల్ మీడియా అంతా చూసుకుంటున్నారు, రానాను సిద్ధార్థ్ అన్న వాళ్ళు. సో వాళ్ళు యాక్చువల్లీ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇప్పుడు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ అవ్వడానికి ఫస్ట్ వాళ్ళే ధైర్యం ఇచ్చారనమాట. ఈ సినిమా తప్పకుండా ఓటీటీకి వర్కౌట్ అవుతుంది, థియేటర్లో కూడా చాలామంది చూస్తారు ఈ సినిమాని, సో మనం థియేటర్ కూడా చేద్దాము, మా సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్పేసి బిగ్ ఫిష్ సినిమా వాళ్ళు మాకు ఆ మాట ఇవ్వడం వల్ల మేము ఈరోజు మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు నమ్మి ముందుకు వచ్చినాం. థ్యాంక్స్ చెప్తున్నా బిగ్ ఫిష్ సినిమాస్ వాళ్ళకి. థ్యాంక్ యూ. డైరెక్ట్గా మూర్తి సీనియర్ జర్నలిస్ట్ని. సార్ చెప్పండి సార్. ఒక సినిమా తీయాలంటే అన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. ఇండస్ట్రీలో 30 ఏళ్ళ నుంచి నేను చూస్తూనే ఉన్నాను, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ, ఆర్టిస్ట్ కానీ, డిపార్ట్మెంట్. సో ఈ స్ట్రగుల్ పడి వచ్చిన వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా కెరీర్ ప్రారంభించారు. ముందే ఈ స్ట్రగుల్ అంతా అనుభవించారు. చాలా సంతోషం. సక్సెస్ సాధిస్తారని నమ్మకం నాకుంది. సో ఈ సబ్జెక్టే తీసుకోవడానికి మీకు ఏమైనా ఇన్స్పిరేషనా, ఇదన్నా ఏ రీజన్తో తీసుకున్నారు ఈ సబ్జెక్ట్? అంటే ఒక లవ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకోవచ్చు, ఎనీ వెళ్ళిపోవచ్చు. ఇది ఒక స్ట్రగుల్తో కూడిన సబ్జెక్ట్ ఇది మీ టీజర్ చూసిన తర్వాత. సో నేను ముందు కొంచెం కమర్షియల్గా ఉండేవాడిని, అంటే కమర్షియల్ కథలు రాసేవాడిని. నాకు పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఇష్టం. సో కొడితే దిమ్మ తిరిగిపోవాలి, కొడితే షటర్ పగిలిపోవాలి అనేది ఉంటుండే. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రియలైజేషన్ అయినా అసలు మనలో ఏముంది కొత్తదనం, అంటే మన ఆడియన్స్ మన సినిమా ఎందుకు చూడాలి, మనం ఒక పదం రాసినా లేకపోతే ఒక డైలాగ్ రాసినా సీన్ రాసినా ఎందుకు చూడాలి అనుకున్నప్పుడు రూటెడ్ అంటే అప్పటికి కొంచెం తెలంగాణ ఇది జరుగుతుంది. సో అప్పుడు రాసిన కథ ఇది, ఒక 6 years బ్యాక్. తెలంగాణ మట్టి కథ చెప్పాలి, ఎందుకంటే తెలంగాణ సినిమాలు ఎన్నో వస్తున్నాయి, బట్ ఇది అన్నిటికీ భిన్నంగా ఉంటుంది. సో నేను దీన్ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం ఆడియన్స్కి దగ్గర అవ్వాలి, మనలో ఒక క్రియేటివిటీ ఉంది అని తెలియాలి అని ఇలాంటి సబ్జెక్ట్ ఎన్నుకొని డేరింగ్గా ముందుకు వచ్చాను.
అంతే అండి, అంటే కొత్తగా ఉండాలి అని చెప్పేసి. సార్ హీరో గారు, సో మీ సింప్లిసిటీ చూసి చాలా హ్యాపీ. మనకి అంటే ఒక కాళ్ళు ఎగరేస్తూ నా తర్వాత లేడు అంటూ వెరవేతూ తిరిగే రోజులు ఇప్పుడు కనిపిస్తున్నాయి, చాలా మంది చూస్తున్నాం, కనిపిస్తూనే ఉన్నాయి. సో మీ సింప్లిసిటీ బాగుంది. సో మీరు కాకుండా మిగతా పక్క వాళ్ళు చెప్పడం కూడా ఒక డిగ్నిటీగా ఉంది. సో ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు డైరెక్టర్ మీ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఫస్ట్ డెబ్యూ చేయడం కదా? నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు అంటే జనరల్గా కమర్షియల్ మూవీస్ ఇలాంటివన్నీ కొంచెం స్టార్ దమ్ము వచ్చినప్పుడు చేయాలండి అంటే నా ఫీలింగ్ అండి. సో కొత్త వాళ్ళు ఇట్లా ఒరిజినల్గా ఉండాలి అంటే ఫైటింగ్స్ ఓవర్గా ఉండటం అట్లే ఉండదండి. ఈ మూవీ అంతా రియల్గా ఉంటుందన్నమాట. సో నాకు ఆ పాయింట్ నచ్చింది, అంత రియల్గా ఉంటుంది. సో జనాల్లోకి నేను వెళ్తానేమో అని ఆ పాయింట్తో నేను ఫిలిం సైన్ చేశానండి. సో మీ రవితేజ్ గారి విషయంలో ఈ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తే సక్సెస్ సాధించారు, మీరు కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హీరోయిన్ నీలిమ గారు, చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు హెయిర్ స్టైల్, అప్పుడు హెయిర్ స్టైల్, మీరు అన్నట్టుగానే క్యారెక్టర్ ఒక ఇంట్రెస్టింగ్గా తీసుకున్నారని చెప్పారు. సో సినిమాలో మొత్తం త్రూ అవుట్ హీరోని ఏడిపిస్తారా, మిగతా జనాలను ఏడిపిస్తూ ఉంటారా మీ క్యారెక్టర్? నా వల్లే అందరూ ఏడుస్తారండి. అంటే ఇన్ అ పాజిటివ్ వే, నాట్ ఇన్ అ నెగిటివ్ వే. చాలా మంచిగా ఉంటుంది క్యారెక్టరైజేషన్ మాత్రం. ఇట్ విల్ బి వెరీ నైస్. అప్పుడప్పుడు అలా మెరుపు తెగిలా వస్తూ ఉంటాను, బట్ దానివల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట మూవీలో, అలా రావడం వల్ల. నేను 10 రూపాయలు వస్తాయా, 10 పెడితే 100 వస్తాయా, 100 పెడితే 1000 వస్తాయా, 1000 పెడితే 1,00,000 వస్తుందా అని ఆలోచించిన రోజులు ఇవి. సో ఇంత స్ట్రగుల్ పడుతూ ఒక డెవో డైరెక్టర్ని, ఒక డెవో హీరోని అందరిని పెట్టుకొని ఇన్వెస్ట్ చేయడం అనేది గట్స్ ఉండాలి. సో ఏ గట్స్తో మీరు ఈ సినిమాని కొనుక్కొని చేశారు? కేవలం సినిమా మీద ప్యాషన్ తోటే అండి, కేవలం సినిమా మీద ప్యాషన్ తోటే తీసినాం మేము. అంటే కథ ఏ కథ ఫస్ట్ నాకు చెప్పినప్పుడు తిరుపతికి నీకు అదే చెప్పినాం, నువ్వు ఏదైతే చెప్తున్నావో దాన్ని నాకు స్క్రీన్ మీద చూపించాలంటే, చూపించగలిగితే నేను ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అని చెప్పినాను. ఆల్రెడీ ఫస్ట్ డే సెకండ్ డేనే అర్థమైపోయింది. యాజ్ టీ బుక్లో ఏముందో దట్ ఈస్ ఇన్ ద స్క్రీన్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్ సార్ ఫస్ట్ నుంచి కూడా అంటే తీయాలి, జనాల్లోకి వెళ్ళాలి అని, క్వాలిటీ మూవీ తీయాలని ఆ పాయింట్తోనే ఆయన వచ్చారండి. అసలు ఫస్ట్ నుంచి ఎక్కడ ప్రాఫిట్ అనేది ఎప్పుడు మాట్లాడలేదు బాబు ఆయన. మంచి పాట రాశానని ఒక ఆనందం ఆదృతితో చెప్పారు. సో పాట ఆడియన్స్లో ఎంత రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఏదన్నా ఒక పల్లవి అన్న పాడతారా? ఖచ్చితంగా. అంటే అది పాడింది మంగ్లీ గారు, ఫేమస్ సింగర్. మీ దగ్గర కూడా ఒక ఉంటుందా? అండ్ కంపోజర్ సురేష్ బొబ్లీ గారు. డెడ్లీ కాంబినేషన్ అది. ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. నేను పాడితే బాగుంది, బట్ 2 లైన్స్ అది కూడా మ్యూజిక్ డైరెక్టర్ ముందు అడుగుతున్నారు మీరు. కొమ్మ కొమ్మ పూలు ఇల్లు జరేనంత, రెమ్మ రెమ్మ పూలు, ఈ టైప్లో ఉంటుంది. బతుకమ్మ సాంగ్ ప్రతి తెలంగాణ స్త్రీ బతుకమ్మ ఆడేటప్పుడు పెట్టుకొని పాడే అద్భుతమైన పాట. అది సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఒక ఛానల్లో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. అండ్ సురేష్ బొబ్బిలి గారికి అండ్ తిరుపతి గారికి, భాస్కర్ గారికి మీరు అడిగిన సందర్భంగా మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే పాట గొప్ప 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 రచయితల్ని దాటుకుంటూ మా పెన్ను దగ్గరికి రావాలి. దానికి మా టాలెంట్ కన్నా అదృష్టం ఎక్కువ అవసరం. ఎందుకంటే మహనీయులు ఎంతోమంది ఉన్నారు మా పైన, అయినా నన్ను ఎంచుకోవడం నిజంగా మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ అండి మీకు. సో మీ సాహిత్యంలో ఒక విలువ ఉంది, ఆ విలువకి అర్థం ఈ సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బొబ్బిలి గారికి మా సైరైతే ఒకటి ఫ్లేవర్ కొద్దిగా కనిపించింది సార్. అంటే ఆ విధంగా అలాగే ఉంటుంది అనుకుంటా. లేదు సార్, లేదు. సైరత్ భావాలు ఏమి ఉండవండి దీనిలో. ఇది కంప్లీట్ జగమెరిగిన సత్యం భావాలే ఉంటాయి. సైరత్ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు. అంటే ఇంతవరకు ఇండస్ట్రీలో రాని సినిమానా కాన్సెప్ట్? కథలు చాలా తక్కువనే ఉంటాయండి. 9 కథలు అని చెప్పుకుంటాం మనం, దాంట్లోనే తిప్పుకొని రాయాలి మనం. ఇది కూడా దాంట్లో నుంచే ఉంటుంది. బట్ బేసిక్గా ఏంటంటే సార్, తెలిసిన కథని చెప్పడమే చాలా కాంప్లికేటెడ్. నేను అదే తీసుకున్నా. జగమెరిగిన సత్యం అనే టైటిల్లోనే ఉంది. జగమెరిగిన సత్యం అంటే మనం మామూలుగా ఏమంటాం సార్ అంటే దాని మీనింగ్ అందరికీ తెలిసిందే. సో తెలిసిన విషయాన్ని చెప్పడం చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో టైటిల్లోనే చెప్పేసి నేను, ఈ కథ చాలా కాంప్లికేటెడ్. సో అదే అంటే ఏ జోనర్ కిందకు వస్తుంది అనుకుంటున్నారు అసలు సినిమా? ఇది లవ్ కమ్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద
అంటే 50% లవ్, 50% డ్రామా ఉంటుందండి. ఫ్యామిలీ ఎమోషన్ చాలా కనెక్ట్ అవుతారు మీరు. సో లవ్ని ఎంత ఫీల్ అవుతారో ఎమోషన్ని కూడా అంతే ఫీల్ అవుతారు. ఒక కన్నీటి చుక్కన కారుస్తారు మా కోసం. సినిమా 18న రిలీజ్ కాబోతుంది, కానీ ప్రమోషన్స్ కొద్దిగా చాలా తక్కువగా ఉన్నాయి. సెలబ్రిటీస్ని కూడా పిలిచారు కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు అనుకోండి. ఎందుకని ఏంటి అసలు? అంటే చెప్పచ్చు, చెప్పకూడదు? చెప్పండి. మాకున్న పరిధిలో చేస్తున్నామండి ప్రమోషన్స్. ఎందుకంటే సినిమాకి కొంతవరకు అంటే మేకింగ్ పరంగా ప్రొడ్యూసర్ గారు చాలా బాగా పెట్టారు డబ్బులు. కొంచెం స్టేజ్ వచ్చిన తర్వాత అందరికి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో దానివల్ల ఉన్న పరిధిలో చేస్తున్నాం. ఇంకా సెలబ్రిటీస్ విషయానికి వస్తే సాంగ్ ఆకాష్ పూరి గారు రిలీజ్ చేశారు, ఒకటి సపోర్ట్ దొరికింది. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఒక 2 నిమిషాలు మాట్లాడి ఆ నలుగురు ఇలాంటి సినిమా గుర్తొచ్చింది నాకు అబ్బాయి అని చెప్పాడు. సో శ్రీకాంత్ అడ్డల గారు రిలీజ్ చేశారు. డిఓపి గురించి చాలా ఎక్కువ మాట్లాడారు. సో సపోర్ట్ ఉంటుంది. అంటే మేము వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు కావచ్చు అని మేము అనుకుంటున్నాం. అంటే ఇండస్ట్రీ పరంగా ఇంకొంచెం రీచ్ అవ్వట్లేదు అని చెప్పేసి, అదే మా ప్రమోషన్స్ కొంచెం తక్కువ ఉండడం వల్ల రీచ్ అవ్వట్లేదు. బట్ ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అయింది. సో ఇది చూసిన తర్వాత మాకు ఇంకా సపోర్ట్ దొరుకుతుంది. 18th లోపు సపోర్ట్ దొరుకుతుందేమో అనుకుంటున్నాను. అంటే మీలాంటి పెద్దవాళ్ళు కూడా ఇంకా సపోర్ట్ చేయాలి. సో అది సార్. ఓకే, సురేష్ గారు, చిన్న సినిమాలకి పెద్ద అండ మీరే అనుకుంటాం. ప్రతి వారం ఒక చిన్న సినిమా అయినా వస్తే సురేష్ బొబ్బిలి కంపల్సరీ కనిపిస్తాడు, లేదంటే ఆయన సినిమా కంపల్సరీ మ్యూజిక్ ఇచ్చిన సినిమా వస్తూనే ఉంటుంది. పెద్ద మాట అది. నా బాధ్యత అని చేస్తున్నాను. నన్ను నమ్మొచ్చిన వాళ్ళకు నా బాధ్యత అని వర్క్ చేసి ఇస్తున్నాను. చిన్న పెద్ద అని ఏం చూడట్లేదు. దానికి నేను ఎంతవరకు వర్కౌట్ అయితే వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ అవుతానో అది చేసి ఇస్తున్నాను. అంటే ఒకవైపు పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఒకవైపు చిన్న సినిమాలు చూస్తున్నారు కదా. సో ఎట్లా అనిపిస్తుంది ఈ కథ చెప్పినప్పుడు? దీనికి తగ్గట్టు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు మీరు? అదే అండి, నాకు ముందు నుంచే తెలుసు కథ. ముందు నుంచే తెలుసు. తిరుపతి నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను ఒక ప్రొడక్షన్, అరణ్ మీడియా అనే ప్రొడక్షన్, నారా రోహిత్ గారి ప్రొడక్షన్లో నీదే నాది ఒకే కథ చేస్తున్నప్పుడు ఆ ప్రొడక్షన్లోనే ఇంకో ఫిలింకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు. అక్కడ మాకు పరిచయం ఏర్పడింది. ట్రావెల్ చేస్తూ ఉంటే ఫ్లోలో మనోడు కథ చెప్పడం జరిగింది. దానికంటే తెలంగాణ రూరల్ బేస్డ్ కంటెంట్ అన్నా సరే ఓకే అన్నా చేద్దామని చెప్పి కథ చెప్పినాక ఆ ప్రాసెస్లోనే ట్యూన్స్ చేయడం, కథను నాకు అంటే మంచి సోల్ ఉన్న కథ అన్న. ఇందాకలో మీరు అడిగినట్టు అంటే సినిమా మొత్తం చూసేలోపు మీరు బయటకు వచ్చేలోపు ఏడుస్తూ బయటకు వస్తారు. అంత ఎమోషనల్ కంటెంట్. సాయిరాత్ అన్నారు కదా, అలాంటి ఈక్వల్గా ఉండే కథనే. యాజ్ ఇట్ ఈజ్ అలాంటి కథ కాదు, బట్ అంత ఈక్వల్గా ఉండే కథ. సో నచ్చి దానికి నేను ఎంతవరకు హెల్ప్ అవుతానో ఎంతవరకు చేయగలనో అది చేసి పెట్టించాను. హీరో గారు, ఫ్యామిలీ నుంచి సినిమా వస్తుందంటే ఫుల్ హంగామా చేస్తారు, లేదంటే వాళ్ళకి సపోర్ట్ కూడా ఫుల్గా ఉంటుంది. కానీ మీకు కొంత సపోర్ట్ ఇక్కడైతే కనిపించినట్టయితే నాకైతే కనిపించలేదు సార్. ఓకే, అదే అండి. మేబీ అదే అది స్టార్టింగే పుష్ చేయటం అనేది ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి. నేను మేబీ మూవీతో నేనే కొంచెం పేరు వచ్చిన తర్వాత మేబీ సెకండ్ కొంచెం మనకి సపరేట్ ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత మేబీ అప్పుడైనా చేస్తారేమో అనుకుంటున్నాను. ఈ సినిమాతో మీకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకుంటారా? ఈ కథ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటాను సార్? అదే యాక్షన్ పరంగా బాగా డెలివర్ చేశానండి. నేనైతే ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు హ్యాపీ నా మీద నేను చేసింది. సో చూడాలండి. యా, ఐ హోప్. సో అంటే ఇలాంటి కథతోటే ఫస్ట్ రావాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఇలాంటి కథ అంటే అదే అండి, ఇందాక చెప్పాను. ముందే ఏదో కమర్షియల్గా చేస్తే మనకి ఐడెంటిటీ లేకుండా, ఏం స్టార్ లేకుండా కమర్షియల్ చేస్తే ఎవరు కొంచెం కామెడీగా ఉంటుంది చెప్పాలంటే ఎవరైనా సరే. కొంచెం మనం ఒక ఐడెంటిటీ తెచ్చుకున్న తర్వాత కొంచెం వేరే సబ్జెక్టులు టచ్ చేయడం బాగుంటుంది. సో రియల్గా వెళ్ళాము, ఏమి మేకప్స్ కూడా ఉండవు ఇందులో. మేకప్స్ ఉండవు, ఫైటింగ్స్ రియల్గా ఉంటాయి ఫైటింగ్స్. సో ఆ టైప్లో ఉంటుందండి మూవీ. ప్రొడ్యూసర్ గారు, ఒక సినిమా రిలీజ్ చేస్తున్నామంటే దాన్ని మొత్తం అన్ని భాషలు కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. కొంత అంటే ఒకేసారి రిలీజ్ చేస్తే బాగుంటుంది కంటెంట్ అనేది. ఇది యూనివర్సల్ కంటెంట్ లాగా అనిపిస్తుంది కదా, మరి ఎందుకు మీరు అదర్ లాంగ్వేజ్ ప్లాన్ చేయలేదు? అంటే ముందుగా తెలుగులో తీసుకున్నాను. తెలంగాణ బేస్డ్ సినిమా కాబట్టి ఫస్ట్ మన తెలంగాణలో రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేస్తామని చూస్తున్నాం. అట్లా మరి ఎన్ని థియేటర్లు వస్తున్నాయి సార్ మీకు? ఇప్పుడు 18న ఒక సినిమా వస్తుంది ఇటు విజయశాంతి గారిది. సో మరి ఇప్పుడు మీకు ఎన్ని థియేటర్లు వస్తున్నాయి తెలంగాణ నేపథ్యంలో ఉంది కాబట్టి? ప్రజెంట్ 40 to 45 అనుకుంటున్నాము. చూడాలి, ఇంకా థియేటర్స్ కన్ఫర్మేషన్ కాలేదు. ఇంకా రేపు కన్ఫర్మేషన్ ఉంది, ఇంకా పెరగవచ్చు.